ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్సీలో ఉన్న మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ ఏ కింద ఉన్నవారికి 1% రిజర్వేషన్లు కేటాయించారు. అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలకు గ్రూప్ బి కింద ఉన్నవారికి 9%, గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉపకులాలను గ్రూప్ సి కింద ఉన్నవారికి 5% రిజర్వేషన్లు వర్తించనున్నాయి. గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అక్టోబర్లో ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. జనాభా, అక్షరాస్యత, ఉన్నత విద్యా ప్రవేశాలు, ఉపాధి సహా పలు అంశాలపై కమిషన్ లోతైన విశ్లేషణ నిర్వహించి 199 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది. బహిరంగ విచారణలు, ప్రజల నుంచి వచ్చిన 4750 విజ్ఞప్తులతో పాటు కార్యాలయానికి ఆఫ్లైన్, ఆన్లైన్లో వచ్చిన 8681 వినతులను కమిషన్ పరిశీలించింది. మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించింది. ఇక ఈ వర్గీకరణ విధానంలో గ్రూప్ 1లో అత్యంత వెనుకబడిన కులాలు, గ్రూప్ 2లో మధ్యస్థ స్థితిలో ఉన్న లబ్ధి పొందిన కులాలు, గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు ఉండనున్నాయి. ఈ తరహా వర్గీకరణతో ఎస్సీ ఉపకులాల మధ్య సమన్యాయం జరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.